ఒక్క వాక్యం మీ బిజినెస్ సక్సెస్ని డిసైడ్ చేస్తుందంటే నమ్ముతారా? ఈరోజు మనం అదేంటో చూడబోతున్నాం. అదే కోర్ వాల్యూ ప్రపోజిషన్. ఇది మీ కంపెనీకి ఒక రకంగా చెప్పాలంటే ఫౌండేషన్ లాంటిది. ప్రతి పనికి, ప్రతి నిర్ణయానికి ఇదే ఆధారం. అంతా మొదలయ్యేది ఇక్కడే, ఈ ఒక్క సింపుల్ క్వెశ్చన్తో. కస్టమర్లు వేరేవాళ్లను కాకుండా మనల్నెందుకు ఎంచుకోవాలి? ప్రతి బిజినెస్, ప్రతి ప్రోడక్ట్, ప్రతి సర్వీస్ సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఇది. దీనికి మీ దగ్గర క్లియర్గా, స్ట్రాంగ్గా ఆన్సర్ లేదనుకోండి, మార్కెట్లో మీరు జస్ట్ ఒక నాయిజ్లా మిగిలిపోతారు, అంతే. ఇక్కడే మన హీరో ఎంట్రీ ఇస్తాడు. అదే కోర్ వాల్యూ ప్రపోజిషన్. ఇదేదో క్యాచీ స్లోగన్ అనుకుంటే పొరపాటే. మనం ఇందాక అడిగాం కదా ఒక ప్రశ్న, దానికి ఇది పక్కా సమాధానమన్నమాట. కస్టమర్లను మీవైపు లాగే మ్యాగ్నెట్ ఇదే. సరే, ఇంత పవర్ఫుల్ వాక్యాన్ని ఎలా క్రియేట్ చేయాలి? ఫౌండేషన్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఇందులో 2 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. 1, మనం ఎవరికి హెల్ప్ చేస్తున్నాం. 2, వాళ్ళసలు ప్రాబ్లం ఏంటి, వాళ్ళ పెయిన్ పాయింట్ ఏంటి. ఒక మంచి వాల్యూ ప్రపోజిషన్ కావాలంటే ఫస్ట్ మనం కస్టమర్ని, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లంని చాలా డీప్గా అర్థం చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన కస్టమర్ చిన్న రీటైల్ వ్యాపారాలు అనుకుందాం. మరి వాళ్ల ప్రాబ్లం ఇన్వెంటరీ మేనేజ్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. చూసారా ఎంత స్పెసిఫిక్గా ఉందో? జస్ట్ బిజినెస్ అనుకున్నా చిన్న రీటైల్ బిజినెస్ అని చెప్తున్నాం. అయితే మార్కెట్లో ఆల్రెడీ ఉన్న సొల్యూషన్స్ ఎందుకు సరిపోవట్లేదు? కొంచెం లోతుగా చూద్దామా? చేత్తో అంత ట్రాక్ చేయడమనేది చాలా టైం వేస్ట్, తప్పులు కూడా బోలెడు జరుగుతాయి. మరోపక్క పెద్ద పెద్ద కంపెనీలు వాళ్లే ఈఆర్పీ సిస్టమ్స్ ఉన్నాయి కదా, అవి చిన్న బిజినెస్లోకు చాలా కాస్ట్లీ, వాడటం కూడా మరీ కాంప్లెక్స్గా ఉంటుంది. సో క్లియర్గా మార్కెట్లో ఒక గ్యాప్ ఉంది. రైట్, ప్రాబ్లం ఏంటో తెలిసింది, మార్కెట్లో గ్యాప్ ఏంటో అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ 2 స్టెప్స్కి వెళ్దాం. మన సొల్యూషన్ ఏంటి, ఇంకా మార్కెట్లో ఉన్న వేరే వాటన్నిటికంటే మనది ఎలా డిఫరెంట్. మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో సొల్యూషన్ ఏంటంటే ఒక ఏఐ పవర్డ్ స్టాక్ మేనేజ్మెంట్ సిస్టమ్. మనం ఐడెంటిఫై చేసిన ఇన్వెంటరీ ప్రాబ్లంకి ఇది డైరెక్ట్ టెక్నాలజీతో కూడిన ఆన్సర్. ఇది జస్ట్ ఒక సొల్యూషన్ కాదు, ఒక మోడర్న్ సొల్యూషన్. ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్కొద్దాం. ఇదే మన స్పెషాలిటీ. మనం ఏం చేస్తున్నామనేది ఒక ఎత్తైతే, దాన్ని ఎలా చేస్తున్నామనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్, తక్కువ ఖర్చు, ఇంకా ఆటోమేటెడ్. ఇది మన కాంపిటీటర్స్ అంతా ఈజీగా మ్యాచ్ చేయలేని ఒక పవర్ఫుల్ ప్రామిస్ అన్నమాట. ప్రామిస్లైతే ఎవరైనా చేస్తారు కదా, కానీ వాటికి రియల్ రిజల్ట్స్తో సపోర్ట్ ఇవ్వాలి. అందుకే అసలు పాయింట్ ఏంటంటే, సో వాట్? కస్టమర్కి దీనివల్ల వచ్చే లాభమేంటి? ఈ సెక్షన్లో మనం అవే క్లియర్గా మెజర్ చేయగలిగే బెనిఫిట్స్ గురించి మాట్లాడబోతున్నాం. కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో చూద్దాం. డబ్బు ఆదా అవుతుంది, టైం సేవ్ అవుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇవేవీ జస్ట్ ఫీచర్స్ కావు, ఇవి రియల్ వరల్డ్ రిజల్ట్స్. ఇవే మన సొల్యూషన్ వాల్యూ ఏంటో క్లియర్గా చూపిస్తాయి. ఓకే, ఇప్పుడు అన్ని పీసెస్ని కలిపే టైం వచ్చింది. మనం ఎప్పటిదాకా చూసిన వాటన్నింటినీ కలిపి ఒకే ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్గా ఎలా మార్చాలో చూద్దాం. ఇక్కడే అసలు మాజిక్ అంతా. ఇదిగోండి ఫార్ములా. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా ఎఫెక్టివ్. ఇది మన ఫైనల్ స్టేట్మెంట్కి ఒక క్లియర్ స్ట్రక్చర్ ఇస్తుందన్నమాట. దీనివల్ల మన మెసేజ్ కస్టమర్కి ఈజీగా, స్ట్రాంగ్గా రీచ్ అవుతుంది. సరే, ఇప్పుడు ఈ పజిల్ పీసెస్ని అన్నింటినీ ఎలా కలపాలో చూద్దాం. మన స్టేట్మెంట్ని స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేద్దాం. ఫస్ట్ పీస్ ఎవరికి? మనం టార్గెట్ చేస్తున్న కస్టమర్ సెగ్మెంట్. అదే మన ఎగ్జాంపుల్లో అయితే చిన్న రీటైల్ వ్యాపారాలు. ఇది మన టార్గెట్ ఆడియన్స్ ఎవరో క్లియర్ చేస్తోంది. ఇప్పుడు ఎందుకు అనేదాన్ని యాడ్ చేద్దాం. అంటే వాళ్ళ పెయిన్ పాయింట్ ఏంటో. చూసారా, కస్టమర్ని వాళ్ళ ప్రాబ్లంతో డైరెక్ట్గా కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడే ఒక స్టోరీలా అనిపిస్తోంది కదా. ఓకే, ఇప్పుడు ఫార్ములాని కంప్లీట్ చేద్దాం. మన సొల్యూషన్ ఏంటి, ఇంకా మనం దాన్ని ఎలా స్పెషల్గా ఇస్తున్నామో యాడ్ చేద్దాం. చూసారా, అన్ని పీసెస్ ఎలా పర్ఫెక్ట్గా సెట్ అయి ఒక కంప్లీట్ పిక్చర్ ఇస్తున్నాయో. అండ్ హియర్ ఇట్ ఈజ్ ఫైనల్ కంప్లీట్ వాల్యూ ప్రపోజిషన్ స్టేట్మెంట్. ఈ ఒక్క వాక్యం ఒక కంప్లీట్ పవర్ఫుల్ స్టోరీని చెప్తుంది. మనం ఎవరికి హెల్ప్ చేస్తున్నాం, వాళ్ల ప్రాబ్లం ఏంటి, మన సొల్యూషన్ ఏంటి, ఇంకా మనమెందుకు బెస్ట్ చాయిస్. ఎంత పవర్ఫుల్గా, క్లియర్గా గుర్తుండిపోయేలా ఉందో కదా. సో ఇప్పుడు మీ టర్న్. ఈ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసి మీ సొంత బిజినెస్, ప్రోడక్ట్ లేదా ఐడియాని డిఫైన్ చేసే ఆ ఒక్క వాక్యమేంటి?
మీ కస్టమర్స్కి మీరు ఇచ్చే అసలు సిసలైన ప్రామిస్, మీ కోర్ ప్రామిస్ ఏంటో ఆలోచించండి.